సో మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు, అలానే మా ప్రతినిధి శశి ఉన్నారు. సో ముందుగా శశి దగ్గరికి వెళ్దాం. సో శశి, సో మొత్తం మీద ఇవాళ విచారణ ఒకంత ఆసక్తిగా మారింది, చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థులు, అంటే దాదాపుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తెలంగాణలో 535 మండలాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, వేలాది మంది అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నికలు జరుగుతాయా జరగవా అని చెప్పేసి. సో మొత్తం మీద ఇవాళ కేసు సో ఎప్పుడు ఆ విచారణకు రాబోతుంది, సో పిటిషనర్లకు సంబంధించినటువంటి లాయర్లు ఎవరు, సో ఓవరాల్ గా కోర్టులో ఎట్లాంటి వాతావరణం ఉందో చెప్పండి. ఈ బీసీ రిజర్వేషన్ అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఆసక్తి ప్రజెంట్ ఇప్పుడు అందరిలో నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇదే అంశం మీద 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఇదంతా కూడా మధ్యాహ్నం 12 లేదా 1 గంట ఈ మధ్యకాలంలో విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇదే బీసీ రిజర్వేషన్ల అంశం మీద దాఖలైనటువంటి పిటిషన్ కు అనుకూలంగా, ఆ తర్వాత వ్యతిరేకంగా ఇంప్లీట్ పిటిషన్లు కూడా సుమారుగా 30 వరకు దాఖలైనటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అయితే ఇదే బీసీ రిజర్వేషన్ అంశం 42% పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద, ఆ తర్వాత విడుదల చేసినటువంటి జీవో మీద మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై గతంలోనే ఒకసారి ప్రాథమిక విచారణను హైకోర్టు పూర్తి చేసింది. అదే సమయంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలను హైకోర్టు చేసింది. మరోవైపు పిటిషనర్ కూడా తన పిటిషన్లో చాలా స్పష్టమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని తీర్పులు ఉన్నాయి. రిజర్వేషన్లు 50% మించకూడదంటూ కూడా తీర్పులు ఉన్నప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా ఈ రిజర్వేషన్లను 50% మించేలా జీవోను తీసుకొచ్చారంటూ కూడా ప్రధానంగా తన పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశం. సో ఇదే అంశం మీద వాడివేడిగా గతంలోనే, అంటే సెప్టెంబర్ 27వ తేదీనే విచారణకు సంబంధించిన అంశంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేసినటువంటి సందర్భం ఉంది. ఇక ఇప్పటికే ఈ జీవో ఏదైతే ఉందో జీవో హడావిడిగా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఏముంది అన్న అంశం ప్రశ్నించడంతో పాటు, ఆ తర్వాత బిల్లుకు సంబంధించినటువంటి అంశం గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్ లోనే ఉన్నప్పుడు అంత హడావిడిగా గవర్నర్ ఆమోదం లేకుండానే జీవోను ఎందుకు విడుదల చేశారనేటటువంటి ప్రశ్న కూడా హైకోర్టు లేవనెత్తినటువంటి సందర్భం. ఇదొక అంశం అయితే నవంబర్లో కావచ్చు, లేకపోతే డిసెంబర్లో కావచ్చు కూడా ఎలక్షన్ నిర్వహించేటటువంటి అంశాన్ని ఎందుకు పరిశీలించకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా హైకోర్టు లేవనెత్తింది. సో ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, గతంలో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవైపు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాబోతుందా, లేకపోతే వ్యతిరేకంగా తీర్పు రాబోతుందా అనే అంశాల గురించి కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇప్పుడే హైకోర్టు వద్దకు చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. 12 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం తరపున రాజ్యసభ ఎంపీ, తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రజెంట్ ఈ విచారణకు హాజరవుతున్నారు. నేరుగా ఆయనే ఈ మొత్తం కూడా విచారణను ఆయన దగ్గరుండి విచారణ ముందుండబోతున్నారు. మరొక తన వాదనలు కూడా ఆయన దగ్గరుండి వినిపించేటువంటి అవకాశం ఉంది. మొత్తం 1 గంట సమయానికంతా కూడా ఈ మొత్తం అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ వస్తుందా, లేకపోతే అనుకూలంగా ఈ నిర్ణయం వెలువడుతుందా అనేటటువంటి అంశం మీద సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. నవీన్, సో మొత్తం మీద ఇది హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం 12:30 తర్వాత ఈ కేసులు, అంటే ఈ పిటిషన్లకు సంబంధించి, అంటే కేసు నెంబర్ 43, 44గా ప్రస్తుతం ఇవన్నీ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లు లిస్ట్ అయ్యాయి. సో ఇవి మధ్యాహ్నం 12:30 తర్వాత విచారణకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద హైకోర్టు దగ్గర ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్, సో ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా బీసీకి సంబంధించిన బీసీ మంత్రులు, అలానే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వెళ్లారు. అలానే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ప్రభుత్వం తరపున చాలా సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఆల్రెడీ సుప్రీంకోర్టులో వాదించారు. సో ఆ తర్వాత అక్కడ ప్రభుత్వానికి ఊరట లభించింది. సో ఇవాళ హైకోర్టులో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. సో మొత్తం మీద అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి, సో హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా ప్రభుత్వం ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి, షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలకు వెళ్తారా, లేదా రిజర్వేషన్ల విషయంలో ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లాంటి